ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ మనం ఉన్నామంటే అది మన ప్రార్థన, మన భక్తి కాదండి. ఆయన కృప వలన మాత్రమే ఈ మినిస్ట్రీ కొనసాగుతుంది. ఆయన కృప వలన మాత్రమే స్థితికి మనం ఉన్నాం. చప్పట్లు కొడుతూ నీ కృప అనేటప్పుడు ఖచ్చితంగా మీరు కూడా నీ కృప అని పాడండి. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినదే కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినదే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా. చెప్పాలి, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. మనల్ని రక్షించింది, మనకి మారు మనసునిచ్చింది నీ నచ్చినట్టుగా బ్రతుకుతావని కాదు. పరలోకములో ఆయన పక్కనే ఉండడానికి నిన్ను దేవుడు రక్షించుకున్నాడు. మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినదే మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినదే నీ కృపా. అందరూ చెప్పాలి, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. ప్రియులారా, సొమ్ము ఒకటిది సోకొకటిది అంటాం కదా. యేసయ్య ఈ లోకానికి రిక్తునిగా వచ్చి పరలోకాన్ని విడిచిపెట్టి మనందరి కొరకు ఆయన రక్తము చిందించితే, ఆయన కృప మన మీద ఉంచితే ఈరోజు పాస్టర్ గారు, పాస్టమ్మ గారిని పిలిపించుకొని గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అయ్యగారు మా పిల్లలకు పేరు పెట్టండి, అయ్యగారు మా ఇంటిని ఓపెన్ చేయండి,
అయ్యగారు మా ఇంట్లో మొట్టమొదటి భోజనం మీరు తినండి, అయ్యగారు మా పిల్లలకు అక్షరాభ్యాసం చేయండి. వాస్తవానికి కష్టము సొమ్ము ఆయనది, సోకు మనదైపోయింది. ఈరోజు ప్రియులారా ఏమండి, దేవదూతలే చేయని నీ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతలే చేయని నీ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృప. అందరూ చెప్పాలి, నీ కృప, నీ కృప, ఇది నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప.